బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివ గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివ గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును. మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కిడ్నాప్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ఎమ్మెల్యే ముస్తఫా, ఆయన కుమారుడు బషీర్ ప్రస్తుతం పరారీలో ఉన్నారు. అయితే వీరి ఆచూకీ చెప్తే రివార్డు ఇస్తామని పోలీసులు ప్రకటన విడుదల చేశారు. కొన్నేళ్లుగా పొగాకు విక్రయాల్లో చందర్రావు, మాజీ ఎమ్మెల్యే ముస్తఫా మధ్య వివాదం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో గత నెల 27న పొగాకు వ్యాపారి చందర్రావు లారీ డ్రైవర్ కిడ్నాప్ అయ్యారు. ఈ కేసులో ఇప్పటి వరకు 6గురిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న ముస్తఫా, బషీర్ కోసం పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం కరెస్పాండెంట్ కోటేశ్వరరావు అందిస్తారు. కోటేశ్వరరావు, చెప్పండి. మాజీ ఎమ్మెల్యే ముస్తఫా అలాగే ఆయన కుమారుడు బషీర్ ప్రస్తుతం పరారీలో ఉన్నట్టు తెలుస్తుంది. అసలు దాని గురించి అప్డేట్స్ ఏంటి? నూజివీడు పోలీస్ స్టేషన్ లో కిడ్నాప్ కేసు కలకలం రేపింది. గుంటూరు మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ ముస్తఫా, అతని కుమారుడు బషీర్. అయితే వీరిరువురు గత వారం కిడ్నాప్ కేసు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదైంది. వీరితో పాటు మరికొంతమంది సహకరించినట్లుగా తెలుస్తుంది. అయితే వీరు అప్పటి నుంచి గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ ఆచూకీ అయితే లభ్యం కాలేదు. వీరి కోసం 3 బృందాలుగా పోలీసులు కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా నుంచి పోలీసులు పర్యవేక్షణ చేస్తున్నప్పటికీ వీరు దొరకని పరిస్థితి అయితే ఎదురైంది. వీళ్ళ మీద పలు కేసులు కూడా కట్టడం జరిగింది. అయితే కిడ్నాప్ కేసు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ మెయిన్ ప్రధానంగా కట్టడం జరిగింది. వీరి ఇరువురితో పాటు మరికొందరు, ఒక ప్రధాన నిందితుడు వైజాగ్ లో ఉన్నట్టు తెలుస్తుంది. ఆ నిందితుడికి మీడియాలో ఉన్నటువంటి ప్రముఖ వ్యక్తి, ఒక రిపోర్టరు తెలంగాణ నుంచి ఆంధ్ర వచ్చి వాళ్ళకి సహకరిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇంద్రజ, దీనికి సంబంధించి ఒక ఫోన్ నెంబర్లు కూడా ఇవ్వటం జరిగింది నూజివీడు పోలీసులు. వీళ్ళ ఎవరైనా ఆచూకీ తెలిపినట్లయితే వీళ్ళకి సంబంధించి వాళ్ళ వివరాలు కూడా గోప్యంగా ఉంచుతామని చెప్పి చెప్పడం కూడా జరిగింది. అయితే ఈ క్రిమినల్ కేసు సంబంధించి 119/2026 కేసుగా నమోదు చేయడం జరిగింది. బిఎన్ఎస్ చట్టం కింద 140 క్లాస్ 2, 308 క్లాస్ 4, 351 క్లాస్ 2గా కేసులు అయితే, ఎస్టీ అట్రాసిటీ కేసులు అయితే నమోదు చేయడం జరిగింది. కోటేశ్వరరావు, అంటే మరి ఇప్పటికే అరెస్ట్ అయిన 6 నిందితుల నుంచి ఏమైనా కీలక సమాచారం ఏమైనా లభించిందా? మరి గోప్యంగా ఉంచారు పోలీసులు. వారి దగ్గర నుంచి ఉన్న సమాచారం మేరకు జరిగిన విషయాలైతే బయటికి ఇంతవరకు వెల్లడించలేదు. వీరు మెయిన్ గా ఉన్నటువంటి, ప్రధానంగా ఉన్నటువంటి వీరిద్దరు ముస్తఫా మరియు వాళ్ళ ఇంకొక వాళ్ళ కుమారుడు బషీరు కానీ దొరికితే కానీ పూర్తి వివరాలు కూడా తెలుస్తాయి. అయితే ప్రధానంగా ఈ దొరికిన నిందితుల దగ్గర నుంచి వివరాలు సేకరించినప్పటికీ వాళ్ళకి ఏమీ తెలియదు అనే మాటే వస్తుంది. వీళ్ళకి సంబంధించినంత వరకు వీళ్ళు దొరికితే గానీ ఆ కేసు పూర్తి వివరాలు బయటికి రావు. రైట్ కోటేశ్వరరావు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.